समारम्भान् त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पदः शृण्वन्नोतिभिः श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జూలై 11 గురువారం। ఈ రోజున పంచాంగం రాజుదాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వర్ష ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం పంచమి ఉదయం 8:20 వరకు ఉంది। పుబ్బా నక్షత్రం మొదలు 12:23 వరకు ఉంది। అలాగే మరి ఈ రోజున వర్జం రాత్రి 8:21 నుంచి 10:07 వరకు ఉంది। అమృత ఘడిలో ఉదయం 7:07 వరకు ఉన్నాయి। ఉదయం దుర్ముహూర్తం 9:56 నుంచి 10:45 వరకు ఉన్నాయి। మధ్యాహ్నం దుర్ముహూర్తం 3:07 నుంచి 3:59 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 2 గంటల సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 7:30 సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:36 సూర్యాస్తమయం 6:35 ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే మీనంలో శని, మీనంలో రాహువు, కుంభంలో శని, మేషంలో కుజుడు, మరి వృషభంలో గురువు, రవి మిథునంలో, బుధ శుక్ర వాళ్ళిద్దరూ కూడా కర్కాటకంలో, చంద్రుడు సింహంలో, కన్యలో కేతువు ఉన్నారు। ఇవాళ రాత్రి చంద్రుడు కన్యలోకి ప్రవేశిస్తారు। అందరూ కూడా ఒక్కసారి భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మనకి దగ్గరలో 21వ తారీఖు నాడు వ్యాస పూర్ణిమ ఉంది। వ్యాస పూర్ణిమ అసలు విశేషం ఏమిటి, ఆ రోజున మన భారతీయ సనాతన ధర్మం ప్రకారంగా మనం ఏం చేయాలి అనేటువంటి అంశంలో దయచేసి అందరూ కూడా గ్రంథస్థమైనటువంటి అంశాలని తెలుసుకోండి। గ్రంథం అంటే వ్యాఖ్యానాలు రాసినటువంటి పుస్తకాలు చూడవద్దు, మూలాల్లో ఏమున్నాయి అనేటువంటి ఒకసారి ధర్మశాస్త్ర గ్రంథాలు వాటిని కూడా తెప్పించుకుని చదవండి। లేదంటే కనుక దానికి సంబంధించిన పండితుల్ని, ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒకటి ఉపన్యాసాలు చెప్పేస్తూ ఉంటారు। యూట్యూబ్లో వచ్చినా ఇప్పుడు ఎక్కువ మంది చెప్పేస్తున్నారు, వినకపోయినా అందులో పెట్టేస్తూ ఉంటారు, ఎవరో ఒకరు వింటారు లేనట్టుగా। వాళ్ళందరినీ పండితులుగా వేయద్దు। పూర్వం వ్యాస పూర్ణిమ అంటే పూర్వం భగవత్ కార్యక్రమాలతో ఎక్కువ కాలక్షేపం చేసేటువంటి ప్రజలు ఇంత విరివిగా ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేటువంటి కోణంలో కూడా ఒకసారి శోధన చేయాల్సిన అవసరం ఉంది। అందరూ వ్యాస పూర్ణిమ నిర్వహించేవాళ్ళు, కానీ ఈ విధమైనటువంటి తంతు ఉండేది కాదు। యతీశ్వరులని గౌరవించడం, అర్చించడం, అలాగా కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఉంటూ ఉన్నాయి। కానీ ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్కి వెళ్ళిపోయింది। సరే, ఆనందం అట్లాగా వ్యక్తీకరించుకోవడం తప్పులేదు, కానీ ఇంతకీ ఏం చేయాలి వ్యాస పూర్ణిమ నాడు అనే అంశం మీద చక్కగా ఒక సామాజిక శర్మ గారు లాంటి వాళ్ళ దగ్గర ఆధారంతో కూడినటువంటి విషయాలు చెప్పేటువంటి వ్యక్తి ఆయన। అటువంటి వారి దగ్గర వారు ఇప్పటికి కనుక ఆల్రెడీ చెప్పేసి ఉంటే కనుక వీడియోల్లో వాటినైనా సరే మీరు తెలుసుకుని మీరు ప్రవర్తిస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం। ఇప్పుడు అందరూ కూడా మా గురువుకి మేము సత్కారం చేసుకుంటున్నాం, మా గురువుకి మేము వ్యాస పూర్ణిమ సందర్భంగా అర్చన చేసుకుంటున్నాం అని చెప్పి అంటున్నారు। దీన్ని కూడా మనం అభ్యంతరం చేయడానికి లేదు। ఎవరి కోరిక వాళ్ళది, ఎవరి మానసిక ఆనందం వాళ్ళది। వాళ్ళ గురువుల్ని అర్చించుకుంటారు అంటే మనం తప్పు పట్టడం ఎందుకు కాదనట్ల। కానీ యతీశ్వరులు, యతి ధర్మాలు, వాటితో కూడుకుని వ్యాస పూర్ణిమ నాడు చేయాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి మన సనాతన ధర్మంలో। వాటిని చేయాల్సిన విషయాన్ని మర్చిపోకూడదు కదా, అందువలన వాటిని కూడా తెలుసుకోవాలి। అలాంటి పెద్ద పెద్ద ఆధ్యాత్మిక విషయాల్లో గొప్పదైనటువంటి రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళ ద్వారా గ్రంథస్థంగా ఉన్నటువంటి అంశాలను తెలుసుకుని వాటిని మీరు ఇకనైనా జీవితంలో మరి ఇంత కష్టపడి చేస్తున్నారు ప్రోగ్రామ్స్, చేయాల్సిన ప్రోగ్రాం కాకుండా ఇతరత్రా వెళ్తోంది అంటే కనుక, దారి తప్పుతోంది ప్రోగ్రాం అంటే దాని గురించి తెలుసుకోవాల్సిన అంశం ఉంది। కాబట్టి తెలుసుకొని వ్యాస పూర్ణిమ ఉత్సవాలు జరుపుకోండి, తద్వారా సనాతన ధర్మానికి గౌరవం పెరుగుతుంది। ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ, ఈ విషయాన్ని మీరు ప్రస్తావన, ప్రచారం రెండు కూడా ఎక్కడ పడితే అక్కడ చేస్తారని చెప్పి ఆశిస్తూ, మేషరాశి అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేస్తే మనం మేషరాశి విశేషాలు
ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. మేషరాశి వాళ్ళకి కార్యక్రమాలని కూడా ఇవాళ చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. మీకు అధైర్యం అనేటువంటి సందర్భం కుదిరినప్పుడల్లా మీరు ఏదో విధంగా కార్యక్రమాలను సానుకూలం చేసుకోవాలనే విధానంతో తెలివిగా ప్రవర్తించే అవకాశం ఉంది. కార్యక్రమాలను సానుకూలం చేసుకునే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక విషయాలు బాగా నడుస్తూ ఉంటాయి. అందరూ కూడా బాగా సహకారం చేస్తారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిచిపోతుంది. మంచి ప్రణాళికలు చేస్తారు. మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి వాళ్ళ అన్ని కార్యక్రమాలు కూడా బాగా వేగంగా సాగుతాయి. తెలివి బాగా ప్రదర్శిస్తారు. భరణి నక్షత్రం వాళ్ళు కుటుంబ సభ్యులతో కలిసి చాలా వ్యవహారాలు చేపడతారు. ఏదో విధంగా లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. కృత్తిక ఒకటో పాదం వాళ్ళు ఎటువంటి సమస్యలు లేనటువంటి చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళి సుఖ సౌఖ్యాలతో కాలక్షేపం చేసి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళి ఆనందంగా ఉంటారు. 10 మందికి కూడా ఉపయోగపడే రీతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. వృషభ రాశి. ప్రతి కార్యక్రమాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించడం, ఇది మనం చేయవచ్చు, అయితే ఇది మనకు పనికిరాదు, ఇలాగా ఒక మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం వస్తుంది. దాని ప్రకారంగా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. మరి ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఇబ్బందులు ఉండవు. అన్ని కార్యక్రమాల మీద కూడా చాలా చక్కనైనటువంటి ఆలోచన చేసి లాభాలు అందుకుంటూ ఉంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచార రీత్యా కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి పనులు కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తాయి. ముందు జరగాల్సిన పనులు తర్వాత జరగాల్సిన పనులు ముందు నడుస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ప్రతి అంశంలోనూ కూడా చాలా విజయ పరంపర సాగిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక కార్యకలాపాలు చాలా బాగుంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళకి తెలివి, ధైర్యం బాగా పనిచేస్తుంది. వాళ్ళ ఏ పని ఎలా చేయాలి, ఎలా చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్తారు. తద్వారా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి కొంచెం ఆరోగ్య విషయంలోనూ రుణాల విషయంలోనూ జాగ్రత్త పాటించమని చెప్పి సూచిస్తున్నాం. మిథున రాశి. ఏ పని చేద్దామన్నా ఏదో రకమైన ఆటంకాలు ఉంటాయి. కుటుంబ విషయాల్లో చిన్న చికాకులు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చికాకులు ఉంటాయి. అనే పనులు కూడా మీరు చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తారు. ఇక్కడ మీకు ప్రస్తుతానికి జన్మ రవి, వ్యయ కుజుడు గోచారంలో ఇబ్బందికరమైన గ్రహాలు. ప్రస్తుతానికి కుజుడు కూడా కొద్ది రోజుల్లో ఈ జన్మరాశిలోకి రాబోతున్నారు. ఆ కారణం చేత కొంచెం ఆర్థికపరమైన ఒత్తిడి, కుటుంబ వ్యవహారాల చికాకులు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు నడిచే అవకాశం ఉంది. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు కనబడుతూ ఉన్నాయి. మిథున రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ వెళ్ళడానికి శ్రమ ఎక్కువ చేయాలి. ఆర్థికంగా ఉన్నటువంటి అసమానతలు తొలగించుకోవడానికి కృషి చేయాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగ చేసుకోకుండా ముందుకు వెళ్ళాలి. ధన వ్యయం అధికంగా ఉంటుంది. దాన్ని భరించడానికి కూడా కొంచెం శ్రమ చేయాలి. మృగశిర 3, 4 పాదాల వాళ్ళు రోజువారీ కార్యక్రమాలు తప్పితే కొత్త ప్రయోగాలు చేయకుండా ఉంటే మంచిదని చెప్పేసి నా అభిప్రాయం. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి గ్రహచారం బాగా అనుకూలిస్తుంది. అందువల్ల పనులన్నీ కూడా సానుకూలం చేసుకుంటారు. గతంలో ఉన్నటువంటి వ్యవహారాల్లో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో వాటిని గమనించి వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే దిశగా ప్రయాణం చేస్తారు. పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళకి ఆర్థిక కార్యకలాపాలు, ఆరోగ్య విషయాలు అన్నీ కూడా కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి మానసికమైన ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. ఏ పని చేయాలన్నా కానీ బాగా చికాకు పడుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ప్రోత్సాహం చాలా తక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రయత్నాలు సరిగా సాగవు. అందరితోనూ కూడా చికాకులు ఉండే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి విషయంలోనూ ఎక్కువగా
మీరు దృష్టి కేంద్రీకరణ చేయడం కానీ ఎవరి విషయంలో కూడా ఎక్కువ కలగ తీసుకోవడం కానీ మంచిది కాదు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ఉంటే ఉత్తమంగా ఉంటుంది. పునర్వసు 4 పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం అసమానతలు ఉంటాయి. అనుకున్న రీతిగా పనులు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. పుష్యమైన నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు స్వయంగా చేసుకుంటూ ఉత్తమంగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి పనులు వాయిదా వేసే తత్వం బాగా పెరుగుతుంది. దీని మూలంగా సమస్యలు పెరిగే అవకాశం ఉంది. సింహరాశి వాళ్ళు అన్ని పనులు కూడా స్వయంగా చూసుకుంటూ కార్యక్రమాలను విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడపడానికి బాగా కృషి చేస్తారు. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మానసికంగా కొంచెం ఒత్తిడికి కూడా దగ్గరవుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే లాభాలు వచ్చే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు. వాహనాలు నడిపే విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. మఘా నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా చికాకును సృష్టించేవిగా ఉంటాయి. ఉబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలను వాళ్ళు స్వయంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళడానికి వీలుగా ప్రత్యేకమైన కృషి చేయాలని చెప్పేసి సూచిస్తున్నాం. అందరితోనూ కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాలు కనబడుతున్నాయి. కన్యారాశి చాలా అద్భుతమైన రోజు ఈరోజు. ప్రతి అంశంలోనూ కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు ప్రయత్నం చేసేటువంటి ప్రతి ప్రయత్నం సానుకూలం అవుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తారు. అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటారు. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. హస్త నక్షత్రం వాళ్ళు కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అనుకోకుండా చికాకులు వస్తూ ఉంటాయి. వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తులారాశి తులారాశి వాళ్ళకి గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు మీరు చేయవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. చెత్త 3, 4 పదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా బాగా సునిశ్చితంగా పరిశీలించి మరి అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. తర్వాత విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి ఇవాళ ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతోంది. వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ వ్యవహారాలని చాలా సానుకూలం చేసుకోవడంలో శ్రమ ఎక్కువ చేస్తారు. గ్రహచారం అనుకూలిస్తోంది. అటు ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఇటు ఆర్థిక విషయాలు బాగుంటాయి, కుటుంబ విషయాల్లో కూడా తెలివిగా ఉంటాయి. శుభగ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా. ఈ నేపథ్యంలో ప్రశాంత చిత్తంతో వ్యవహరించే అవకాశం ఉంది. బంధుమిత్రుల యొక్క కలయిక, మీకు కావాల్సినటువంటి పనులన్నీ పూర్తి చేసుకోవడం, ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేయడం జరుగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైన ప్రణాళికలు చేసి లాభాలు అందుకుంటారు. ఈ రాశికి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా పనులు చాలా చక్కగా సానుకూలం అవుతూ ఉంటాయి. ధనురాశి జాగ్రత్తలు పాటించాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం గురువు, శుక్ర, బుధుల యొక్క సంచార అనుకూలం లేని సందర్భాన్ని మీరు చాలా జాగ్రత్త తీసుకుని మీ ఆర్థిక లావాదేవీలు, రుణ వ్యవహారాలని బాగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మూల నక్షత్రం వాళ్ళకి పనులన్నీ కూడా ఆలస్యంగా అవుతాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి అన్ని పనులు కూడా వేగంగా సాగే అవకాశం బాగా ఉంది. మకర రాశిలో వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అయినప్పటికీ కూడా తెలుగుగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు కాకుండా ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటారు. ధనిష్ట 1, 2 పదాల వాళ్ళు
అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకునే దిశగా ప్రయాణం చేసే అవకాశం ఉంది. కుంభరాశి. చాలా జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. మానసిక వ్యవస్థ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. మాట తీరు బాగా కంట్రోల్ చేసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగ చేసుకోవద్దు. అన్ని పనులు కూడా స్వయంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్తే సమస్యలు తీరే అవకాశం ఉంది. ఇక్కడ ధనిష్ట 3-4 పదాల వాళ్ళకి చాలా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ కార్యక్రమాలు లాభదాయకంగా మార్చుకునే అవకాశం వస్తుంది. తర్వాత సద్భిష నక్షత్రం వాళ్ళకి కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకునే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 1, 2, 3 పదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా స్వయంగా పరిశీలించుకుంటూ లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం ఉంది. తర్వాత మీనరాశి. అన్ని పనులు కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తారు. అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసుకుంటారు. పూర్వభద్ర 4 పదం వాళ్ళకి ఆర్థిక సహాయ సహకారాలు బాగా అందుతూ ఉంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి జీవనోపాధి మార్గాలు అంటే ఉద్యోగం వచ్చు, వ్యాపారం వరకు వాటిల్లో కొంచెం సమస్య ఉండే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేస్తూ మంచి జీవితం గడుపుతూ లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.